హలో గైస్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ డ్రైవ్ బ్లాగ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మా పొలం దగ్గరికి అయితే వచ్చిన. అయితే ఈ జొన్న అయితే ఈ హైబ్రిడ్ జొన్న అయితే కాపుకైతే వచ్చింది. అయితే ఈ టైంలో మన పిట్టల నుంచి లేదా రామచిలుకలు చాలా పిట్టలు అయితే వస్తుంటాయి. వీటిని కాపాడుకోవడానికి అయితే మనం ఒకప్పుడు చిన్నప్పుడైతే మనం డబ్బులో రాలేసి బాగా ఊపుతుండే, అట్లనే అరుచుకుంటూ డబ్బులో రాలేసి బాగా ఊపితే అట్లా పోయేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మనలు ఇలాంటి ఛార్జింగ్ మైక్స్ అయితే వాడుతున్నారు, ఈ స్పీకర్స్ని. ఒకసారి ఎట్లా వస్తాయి చూడండి. నాకు తెలిసి పక్షులు అయితే ఎక్కువ రావట్లేదు అప్పట్లో లాగా. ఒక 15 ఇయర్స్ బ్యాక్ లాగా అయితే రావట్లేదు. అప్పట్లో రేడియేషన్, ఇప్పుడు నాకు తెలిసి రేడియేషన్ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటున్నాను. నేనైతే రేడియేషన్ అలానే తగ్గింటాయి అనుకుంటున్నా. ఒకసారి స్పీకర్ సౌండ్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. వెల్కమ్ టు ఆకారి. డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఒక 10 days అయితే మ్యాక్సిమం తినకపోవచ్చు ఇవి. మరి మీ పొలాల్లో ఇలాంటి మామూలుగా సన్ఫ్లవర్ కావచ్చు, ఇలాంటి స్వర్గం జొన్న కావచ్చు, ఇంకా సజ్జలు కూడా కావచ్చు, ఇలాంటి వాటిని కాపాడుకోవడానికి మీరు ఎలాంటి స్పీకర్స్ అయితే వాడతారు? ఏ స్పీకర్స్ అయితే బాగుంటుంది? ఒకసారి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే రిప్లై ఇవ్వచ్చు. అంటే చిన్నప్పుడు కూడా మీరు ఏ విధంగా పిట్టల నుంచి పొలాలను, మామూలుగా మన పంట పొలాలను రక్షించుకున్నారు పిట్టల నుంచి, ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. భారత్ మాతకి జై.